సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కేసులతో సతమతమవుతున్న వైసీపీ నేతలకైతే కోర్టుల్లో ఊరట లభిస్తూ వస్తుంది. మనం నిన్న చూసాం పోసానికి అండ్ ఆర్‌జీవి గారికి ఇద్దరికి కూడా కాస్త ఊరట లభించింది. అయితే ఇవాళ అటు పేర్ని నానికి అండ్ వైవి సుబ్బారెడ్డి కొడుకు వాళ్ళిద్దరికి కూడా ముందస్తు బెయిల్ అయితే లభించేసింది. సో, కోర్టుల్లో మాత్రం వీళ్ళకి కాస్త ఊరట అయితే కలిగిందని చెప్పుకోవాలి. మరి ఇక మున్ముందు ఇంకా చాలా మందిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దీనిపైన కూడా కోర్ట్ ఏమన్నా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? మరి మీరేం చెప్తారు సార్ దీనిపైన? అంటే కోర్టు హ్మ్. ఇంకా డెమోక్రటిక్‌గానే ఉంది ఆంధ్రప్రదేశ్‌లో అనేది అర్థమవుతుంది. హ్మ్. కాబట్టి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరికీ ముందస్తు బెయిల్ వచ్చింది. విక్రాంత్ రెడ్డికి కాకినాడ సీపోర్ట్ గొడవ, సెజ్‌లో వాటాలు బలవంతంగా తీసుకున్నారు అనే ఆరోపణలతో సీఐడీ కేసు పెట్టింది అతని మీద. హ్మ్. వైవి సుబ్బారెడ్డి గారి అబ్బాయి విక్రాంత్ రెడ్డి మీద కేసులు నమోదైనాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతనికి బెయిల్ ఇవ్వద్దు, అంటే కస్టడీకి తీసుకుని విచారించి అతని దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ మూవ్ చేయొద్దు అని ప్రాసిక్యూషన్ హైకోర్టులో సీరియస్గా ఆర్గ్యూ చేసినప్పటికీ సిఐడి వాదనని తోసిపుచ్చి బెయిల్ అతనికి అదే కోర్టు బెయిల్ ఇచ్చేసింది అతనికి. అంటే ఏమాత్రము కన్సిడరబుల్గా లేవు మీ ఆర్గ్యుమెంట్స్ అనేది ప్రాసిక్యూషన్కి హైకోర్టు చెప్పేసింది. ఇదే సందర్భంలో ఆల్రెడీ రిజర్వ్ అయి ఉంది పేర్ని నాని కేసు మీద జడ్జిమెంటు. ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి చాలా రోజుల క్రితమే, తీర్పు రిజర్వ్ చేశారు. ఆర్గ్యుమెంట్స్ అయిపోయి తీర్పు రిజర్వ్ చేశారు అంటే కొంత అనుమానాలు ఉన్నాయి ప్రపంచంలో. ఒకవేళ అతనికి శిక్ష పడే అవకాశం ఉంది. అతని కేసు ఏమో బియ్యం గోడౌన్కు సంబంధించి, గోడౌన్లో బియ్యం ఎలా మాయమయ్యాయి అనేది కేసు. ఆయన భార్య జయప్రద గారి మీద ఉంది అది కేసు. అయితే ఆ గోడౌన్ మేనేజరు ఆల్రెడీ కేసులో ఉన్నాడు. వీళ్ళు బెయిల్ తీసుకున్నారు ఇంతకుముందు. అయితే ప్రభుత్వం టార్గెట్ వీళ్ళు కాదు. ఎందుకు ఆ గోడౌన్ కేసుని అంత వేగంగా ముందుకు జరిపారు అంటే పోలీసు వారు దాని వెనకాల పేర్ని నానిని టార్గెట్ చేసి పేర్ని నానిని కార్నర్ చేయటం కోసం పెట్టిన కేసు ఇది. పేర్ని నానికి కూడా ఇప్పుడు బెయిల్ వచ్చేసింది కాబట్టి వాళ్ళ టార్గెట్ పక్కకి వెళ్ళిపోయింది, మిస్ అయింది. టార్గెట్ మిస్ అయినటువంటి కండిషన్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు. పోలీసులు కూడా అంటే కోర్టులో ప్రాసిక్యూషన్ చేస్తున్నటువంటి పోలీస్ ఆర్గ్యుమెంట్లని కోర్టు కన్సిడర్ చేయటం లేదు అనేది ఈ రెండు కేసుల్లోనూ అర్థమవుతుంది. అందుకని ఈ వరుస కొనసాగితే హైకోర్టులో ఇలాంటి జడ్జిమెంట్స్ రేపు పౌసానికి కొంత రిలీఫ్ ఇచ్చారు ఆల్రెడీ, కానీ ఇవన్నీ ఒకే కోర్టులో విచారించాలి, ఒకే దగ్గర విచారించాలి, ఇతనికి బెయిల్ ఇచ్చేయచ్చు అని గనక అనుకుంటే ఇంకొంచెం కార్నర్ అవుతుంది గవర్నమెంట్. నిజానికి ఒక 7-8 కేసుల్లో గనక ప్రభుత్వానికి లేకపోతే ప్రభుత్వ శాఖలకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తే నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వం. అందుకని ఈ కేసులన్నీ కూడా హైకోర్టులో ఫ్లోట్ చేసి హైకోర్టు నుంచి వాళ్ళకి అనుకూలమైనటువంటి నిర్ణయం కనుక కోర్టు నుంచి రాబట్టగలిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికినట్టు అవుతుంది. మరి ఆ అవకాశాన్ని వైసీపీ వినియోగించుకుంటుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే వీళ్ళిద్దరూ బయటపడ్డారు, అరెస్టులు ఉండకపోవచ్చు, మ్యాక్సిమం ఉండదు. విక్రాంత్ రెడ్డిని వదిలేస్తారు, అలాగే ఇతన్ని కూడా వదిలేస్తారు. కోర్టు పరిధిలో విచారణకు హాజరవుతారు. కోర్టు అనుమతిస్తే మాత్రమే అతని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు అనుమతి లేకుండా కస్టడీలోకి తీసుకొని విచారించడం కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి. వీళ్ళు యాజ్ లాంగ్ యాజ్ కోర్టుకి హాజరైనంత కాలం ఏ ఇబ్బంది లేకుండా కథ నడుస్తుంది. ఆ తర్వాత ఏంటి పరిస్థితి అనేది అప్పుడు చూడాలి.